నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ గడ్డపై మనకు తెలియని మహిమాన్విత క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో విష్ణుమూర్తి 6వ అవతారంగా శ్రీ దత్తాత్రేయ స్వామి నెలకొన్న పురాతన క్షేత్రం సంగారెడ్డి జిల్లా మాధూరా ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ దత్తాచల క్షేత్రం ఎంతో విశిష్టమైనది. కేవలం స్మరిస్తేనే మనపై ఎంతో అనుగ్రహాన్ని కురిపించే స్వామి దత్తాత్రేయ స్వామి. ఆ స్వామిని స్వయంగా దర్శించి అర్చిస్తే మరెంత అనుగ్రహానికి పాత్రులమవుతామో కదా. మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతున్న మాధూరా దత్తాచల క్షేత్రాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుందాం. గురు పరంపరకే తలమానికమైన గురుదేవుడు శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల వరప్రసాదంగా అత్రి మహర్షి అనసూయాదేవిల సుపుత్రుడిగా జన్మించిన స్వామి ఈ దత్తాత్రేయ స్వామి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురి అంశలు కలగలిసిన స్వరూపం శ్రీ దత్త అవతార విశేషం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని భక్తులు వేనోళ్ల కీర్తించుకునే గురుదైవం కదా ఈ దత్తాత్రేయుల వారు. ఆ స్వామి నిండైన విగ్రహ రూపాన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని ఏక సమయంలో దర్శించుకుంటున్నామా అన్నంత వైభవోపేతంగా కానవస్తారు. కర్ణాటకలోని గాణగాపూర్ క్షేత్ర ఆలయంలో దత్తాత్రేయుని పాదుకల్ని మాత్రమే దర్శించుకుంటాం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా మాధూరా గ్రామ శివార్లోని దత్తాచల క్షేత్రంలో 2 స్వరూపాల్లో దత్తుల వారిని దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది. కొండ బండపై ఏకముఖ దత్తుణ్ణి, గర్భాలయంలో త్రిముఖ దత్తుణ్ణి దర్శించుకుంటారు. అనేక యజ్ఞాది హోమాలతో, పలు దేవతల ఉపమందిరాలతో ఈ దత్తాచల క్షేత్రం అలరారుతోంది. 650 సంవత్సరాల క్రితమే ఇచ్చట దేవాలయం ఉన్నట్టుగా, పూజలు జరుగుతున్నట్టుగా, ఇక్కడ విశేషమైనటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి ఏకముఖ దత్తుడిగా ఉన్నట్టుగా చరిత్ర మూలాల్లో స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇచ్చట నరసింహ సరస్వతి స్వాముల వారు సుదీర్ఘ కాలం తపమాచరించి గాణగాపురం వెళ్లడం, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, గురు పరంపరని ప్రచారం చేయడం, అంత్యకాలంలో శ్రీశైలంలో కదలీవనంలో స్వామివారి అవతారం పూర్తి కావడం అది దత్తభక్తులందరికీ తెలిసిందే. అలాంటి యతీశ్వరుడు పుష్కర కాలం పాటు తపస్సు చేశారని కూడా మరికొంతమంది గ్రంథాల్లో చెబుతూ ఉన్నారు. నామధారకుల వారు ఇచటనే తపస్సు చేశారు చాలా కాలం. ఈ దత్తాచలం దత్తలయ్య గుట్టగా ప్రసిద్ధి చెందింది. గురు పరంపరకి ఆద్యుడు, త్రిమూర్త స్వరూపుడై వెలుగొందుతున్న శ్రీ దత్తాత్రేయ స్వామివారు. ఆ స్వామి ప్రధాన దైవంగా విరాజిల్లుతున్న పవిత్ర క్షేత్రం మాధూరా గ్రామ పరిసరాల్లోని ఈ దత్తాచల క్షేత్రం. ఎంతో పురాతనమైన క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ దత్తాచలంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి 2 రూపాలలో దర్శనమిస్తున్నారు. త్రిమూర్త స్వరూపునిగా, ఏకముఖ స్వరూపునిగా అపురూపమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎంతో విశిష్టమైన ఈ దత్తాచల క్షేత్ర విశేషాల్ని తెలుసుకుందాం. ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే ఈ మందిర దర్శనాన్ని చేసుకొని తరిద్దాం. సంగారెడ్డి జిల్లా మాధూరా గ్రామ శివార్లో ఉన్న ఓ కొండ ప్రాంతం దత్తాచల క్షేత్రంగా వెలుగులీనుతోంది. చుట్టూ ఆకుపచ్చని చెట్లతో, పచ్చని పంట పొలాలతో, పచ్చపచ్చని అందాలతో అలరారుతోంది. ఆ ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా దత్తాచల క్షేత్రం తెల్లటి కట్టడాలతో మిలమిల్లాడిపోతోంది. కొండల బండల ఆకృతియే స్వాగత ద్వారాలుగా, ప్రాకారాలుగా అమరి ఉంటాయి. ప్రకృతియే కట్టిన ఆలయంగా ఈ దత్త కోవెల వెలుగొందుతోంది. ఏక కలశంతో ఉన్న విమాన శిఖరంపై పలు దేవతామూర్తులు, మూలల్లో గోవు ప్రతిమలు ఉన్నాయి. ప్రాకార చిరు మందిరాల్లో శంకరాచార్యుల వారి ప్రతిమతో పాటు పలు దేవతల స్వరూపాలు నెలకొని ఉన్నాయి. సుమారు 650 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ చిన్న ఆలయం ఉండేదని, నరసింహ సరస్వతి ఇక్కడ తపమాచరించారని, ఎంతో విశిష్టమైన మహిమాన్వితమైన ఈ దత్తస్వామి ఆలయం నిగూఢంగా ఉండిపోయిందని స్థల పురాణం. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక బండరాయిపై ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆకృతి వెలసిందని, ఆ ఏకముఖ దత్తుల వారిని ప్రసన్నం చేసుకుని నామధారకుల వారు గాణగాపురం వెళ్లారని ఇక్కడి పెద్దలు చెబుతున్నారు. ఓంకార శబ్దం ధ్వనిస్తూ ఉండే ఈ దత్తాచలం పరిసరాల్లో
ఒక వృద్ధ సర్పం తిరుగుతూ ఉంటుందని, అందుకే ఇది సర్పక్షేత్రంగా కూడా పరిగణిస్తారని అర్చక స్వాములు చెబుతారు. ఇచ్చట వృద్ధ సర్పం తిరుగుతూ ఉంటుంది. ఆ రాహుపూర్వకమైనటువంటి యొక్క దోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, సంతానమూలక దోషాలు కానీ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అవి క్షణకాలంలో మాయమవుతాయి. చాలామంది అందుకోసమే వస్తారు. మరోచోట స్వామివారి పాదాలు పూజలు అందుకుంటూ ఉంటాయి. ఈ ఆలయ ప్రశస్తిని ప్రకటిస్తున్నట్లుగా ఎత్తుగా ఓ దారు ధ్వజస్తంభం ఆలయ గర్భాలయానికి ఎదురుగా ఉంది. గర్భగృహానికి ముందు విశాలమైన ముఖ మండపం పలు స్తంభాలతో కూడి ఉంటుంది. ఆ స్తంభాలపై వ్యాళ జంతువులు, భారవాహుల ప్రతిమలుంటాయి. ఆలయ గోడలపై పలు విష్ణావతార మూర్తుల చిత్తరువులు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో పలువురు దేవతల ఉపమందిరాలున్నాయి. దత్తస్వామిని దర్శించి అర్చించిన భక్తులు సర్పదేవతలను, పవిత్ర వృక్షాలను, ముడుపుల చెట్టుని సందర్శించుకుంటారు. ఇలా అడుగడుగున ఆధ్యాత్మిక చిహ్నాలతో దత్తాచల క్షేత్రం వెలుగొందుతోంది. దత్తాత్రేయ అవతారం అత్యంత విశిష్టమైనది. అత్రి మహర్షి తపో ఫలితంగా త్రిమూర్తుల వరప్రసాదంగా అనసూయ గర్భాన జనించిన పుత్రుడే దత్తాత్రేయుడు. బ్రహ్మకుమారుడైన అత్రికి కర్దమ మహర్షి తనే అయిన అనసూయకి త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. సంగారెడ్డి జిల్లా మాధుర గ్రామ శివారుల కొండ ప్రాంతాన వెలిసిన దత్తాచల క్షేత్రంలో మూల విరాటుగా కొలువుదీరిన దత్తాత్రేయ స్వరూపం ఊహించుకోగలం. కానీ స్వయంగా చూసి తరించడమే దర్శన భాగ్య ఫలం. ఆ 3 శిరస్సుల దత్తుల వారికి, ఏకముఖ దత్తాత్రేయుల వారికి భక్తులు చేసే పూజాధికాలను చూసి తరిద్దాం. గర్భాలయ దర్శనంతో, మూల విరాట్టు అర్చనలతో ఆలయ దర్శనం సంపూర్ణమవుతుంది. ఈ దత్తాచల క్షేత్ర గర్భాలయంలో మూల విరాట్టుగా నిలబడి ఉన్న భంగిమలో దత్తాత్రేయ స్వామి కృష్ణశిలా రూపుడిగా ఉంటాడు. నల్ల నిశిలతో శిల్పితమైన త్రిమూర్త స్వరూపుడు 3 ముఖాలతో కనిపిస్తాడు. దత్తదేవుడి 3 తలలు త్రిమూర్తుల స్వరూపాలే కాదు, 3 రూప సంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటుంది. బ్రహ్మ ముఖాన ఉన్నట్లు దత్తుని ఒక ముఖానికి 2 విభూతి రేఖలుంటాయి. విష్ణుమూర్తి ముఖాన అలంకృతమైనట్లు మరో ముఖాన నిలువు నామాలు కనపడతాయి. శివుని మోమున కనిపించే త్రిపుండ్రాలు, 3 అడ్డగీతలు దత్తాత్రేయుని 3వ ముఖాన తీర్చిదిద్దబడి ఉంటాయి. త్రిమూర్తులు తమ సిగముడులు ఎలా ముడివేస్తారో అలాగే ఈ దత్తుల వారికి కూడా ఉంటాయి. దత్తాత్రేయ స్వామివారి 6 భుజాలలో ఒక చేతిలో బ్రహ్మచేతి కలం, మరో 2 చేతులలో శివుని త్రిశూలం, ఢమరుకం, ఇంకో 2 చేతులలో శంఖు చక్రాలుంటాయి. ఆ దత్తాత్రేయుల వారికి వెనుక భాగాన కామధేనువైన గోవు కూడా అమరి ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలలో ఉన్న దత్తునికి పంచామృతాభిషేకాలు ఎంతో నిష్ఠగా చేస్తారు. సృష్టి, స్థితి, లయకారులైన ఈ 3 సృష్టించిన పదార్థాలతోనే అభిషేకించి కృతజ్ఞతను చాటుకోవడమే అభిషేక అంతరార్థం. అభిషేకాల అనంతరం దత్తాత్రేయుల వారి ప్రధాన విగ్రహానికి సకల అలంకారాలు చేసి భక్తుల దర్శనార్థం సిద్ధం చేస్తారు. నాగహారతి, నక్షత్రహారతి వంటి విశిష్ట హారతులు పట్టి భక్తులకు అందజేస్తారు. దత్తాత్రేయుని ప్రధాన విగ్రహానికి పాదభాగాన పంచపడగల నాగేంద్రుని ఛత్ర ఛాయలో ఒక శివలింగం కూడా ఉంటుంది. సకల అలంకార భూషితుడైన స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి మీర అర్చించుకుని భక్తులు తరిస్తారు. తీర్థప్రసాదాలను స్వీకరించి తమ దర్శన ఫలాన్ని అందుకుంటారు. ఇదే రీతిలో ఆలయ పరిసరాల్లోనే ఉన్న కొండబండపై ఏకముఖ దత్తాత్రేయ స్వామికి కూడా అభిషేకాది అర్చనలు చేసుకుని స్వామి కృపకు పాత్రులవుతారు. ఆ ఏకముఖ దత్తాత్రేయుని చెంతనే ఉన్న విఘ్నేశ్వర స్వామికి కూడా పూజలు చేయించుకుంటారు. ముఖ మండపంలో ఉన్న భక్తులంతా భక్తిగా ఈ అభిషేకాలను, అనంతరం జరిగే పూజలను చూసి ఓం శ్రీ దత్తాత్రేయ నమః అని స్మరించుకుంటారు. దత్తాత్రేయుల వారిని శ్రీ దత్తశరణం మమ అనుకుంటూ దిగంబర దిగంబర అని జపిస్తూ కొలుచుకుంటారు. ఆ దత్తాత్రేయుని కోవెల ఎక్కడ ఉన్నా అది గురుపీఠంలా బాసిల్లుతుంది. ఇదే దత్తాచల క్షేత్రం పరమశివుణ్ణి, గణపతిని, నాగదేవతలను కూడా దర్శించి అర్చించుకునే సావకాశాన్ని ఇస్తుంది.
భక్తులు తమ దోషాలను పోగొట్టుకోవడానికి అవసరమయ్యే పూజలను చేయిస్తారు, పరిహారాలను పాటిస్తారు. దత్తాత్రేయ స్వామి కొలువైన గర్భాలయ దర్శనం, అర్చనం తర్వాత భక్తులు ఇదే ఆవరణలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించుకోవడానికి వెళ్తారు. శివపార్వతుల తనయుడు, సకల గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరునికి పలు విధాలుగా భక్తులు పూజలు చేస్తారు. ఆలయ బహిర్ ఆవరణలో ఒక వేదికపై భక్తులు తమ జాతకపర దోషాలకు పరిహారంగా ప్రతిష్ఠించిన జంట నాగ శిలాప్రతిమలుంటాయి. వాటికి ప్రదక్షిణాది నమస్కారాలు చేస్తారు. తమ కోర్కెలను నెరవేర్చమని దత్తునికి విన్నవించుకుంటూ కొబ్బరికాయ ముడుపులు అక్కడే ఉన్న ఓ పవిత్ర వృక్షానికి కడతారు. అర్చకుని పవిత్ర మంత్రోచ్చారణలతో కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ ముడుపుని అత్యంత భక్తి శ్రద్ధలతో చెట్టు కొమ్మలకు కడతారు. తాము ఆశించిన ఫలితాలు నెరవేరగానే తిరిగి వచ్చి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. ఈ ఆలయ మంటపంలో తమ జీవితాలలో నెలకొన్న వివిధ సమస్యలకు కారణమైన దోషాలను తొలగించుకోవడానికి పలు హోమాలు ఇక్కడ నిర్వహిస్తారు. చండీ హోమాలు, రుద్ర సహిత దత్తాత్రేయ హోమాలు ఎంతో నిష్టగా చేస్తారు. గురు పౌర్ణమికి ఈ ఆలయంలో విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో ఈ ఆలయం కోలాహలంగా మారిపోతుంది. హోమాలు, ప్రత్యేక అర్చనలు, గురు పూజలతో కళకళలాడుతూ ఉంటుంది. త్రిముఖ, ఏకముఖ దత్తాత్రేయుల వారి దర్శన భాగ్యం లభించే ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా, మరెంతో శక్తివంతమైన క్షేత్రంగా దత్తాచల క్షేత్రం పరిడవిల్లుతోంది. దర్శించి అర్చించుకున్న వారు మళ్లీ మళ్లీ రావాలని, తమకు పునర్దర్శన భాగ్యం కలుగుతూనే ఉండాలని మనసారా కోరుకుంటూ తీర్థయాత్రికులు పదే పదే స్వామిని ప్రార్థిస్తారు. శ్రీ దత్త శరణం మమ అనుకుంటూ తమ ప్రాంతాలకు తిరిగి వెళతారు. హైందవ సంప్రదాయంలో విలక్షణ అర్చనా రీతులున్నాయి. పూజ, స్తోత్రం, మంత్రజపం, కవచం, పంజర స్తోత్రం, దత్తహృదయం, సహస్రనామం, ఇలా ఎన్నో ఉపాసనా తీరులున్నాయి. అవన్నీ దత్తానుగ్రహానికి తోడ్పడతాయి. ఆ దత్తాత్రేయుని చల్లని ఆశీర్వచనాలు అందరికీ దక్కాలని కోరుకుందాం. శ్రీ దత్తాత్రేయుల వారి మందిర దర్శనం జన్మ జన్మలకు గుర్తుండిపోతుంది. మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం.